స్త్రీ లేకపోతే జననమే లేదు, స్త్రీ లేకపోతే ఈ సృష్టి లేదు. అలాంటి స్త్రీ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటాం. మహిళలు ఈ సమాజంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతున్నారు. అన్ని అంశాల్లోనూ, ఉద్యోగంలోను, చదువులోను, ఆఖరికి అంతర్జాతీయ స్థాయిలోను, క్రీడా రంగంలోను, ఒక స్థాయి ఏంటి అన్ని రంగాల్లో ఈరోజు మహిళలు అభివృద్ధి చెందారు. అందుకే అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవాల్సిన బాధ్యత మనకు అందరి మీద ఉంది, జరుపుకోవాల్సింది తప్పనిసరిగా ఉంది. అలాంటి పరిస్థితుల్లోనే మరోవైపు చూస్తే ఇదే మహిళలు అనేక అత్యాచారాలకు గురై అనేక బాధలు పడుతూ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. మగవాళ్ళ బారిన పడి వాళ్ళ మధ్యలో నలిగిపోయి జీవితం మొత్తం కూడా విచ్ఛిన్నం అయిపోయి రకరకాల బాధల్లో ఉన్నటువంటి మహిళల్ని ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాం. అలాంటి మహిళలు ఒక్కసారి ఆయేషా విషయం కనుక మనం తీసుకునేటట్టయితే, ఇప్పటికీ ఆయేషా పైన జరిగినటువంటి అత్యాచారం, హత్య ఇప్పటికి 12 సంవత్సరాలు గడిచిపోయినా ఆమె కేసు ఇంతవరకు ఒక పరిస్థితికి రాలేకపోయింది. దానికి కారణం ఏంటో కూడా తెలియదు, రోజు రోజుకు జరుగుతూనే ఉంది. అలాగే మన జనాల్లోనే 2 చేతులు నరికివేయబడినటువంటి మహిళ భర్తే ఆ 2 చేతులు నరికేసి మళ్ళా బెయిల్ పైన ఆ ఇంటి ముందే తిరుగుతా ఉన్నాడు. ఇదా ఈ సమాజంలో మహిళలకు జరిగేటువంటి న్యాయం? అంతేకాదు, మరోపక్క ఒక మహిళ నాలిక నరికేసి, అదేవిధంగా బాలికల పైన అత్యాచారం, మహిళల పైన అత్యాచారం, హత్యలు, ఇలాంటి భయంకరమైన సంఘటనలు జరుగుతూ భర్తలు, అదేవిధంగా ఒక మురగ జీవి అయినటువంటి మానవుడు వాళ్ళ మీద ఆ విధంగా దాడులు జరుగుతూ ఉంటే వాళ్ళను పట్టించుకునే వాళ్ళు లేరు అని చెప్పేసి ఆవేదనతో ఉన్నారు. ఈ అత్యాధునిక ప్రపంచంలో ఆధునికతకు మారుపేరుగా ఎదుగుతున్నటువంటి మహిళ ఒకవైపు అయితే, మరి మగవాడి చేతిలో బలైపోయినటువంటి మహిళ మరోవైపు. అలాంటి మహిళలు ఎంతో మంది తెనాలి ప్రాంతంలో ఉన్నారు. చేతులు నరకబడి, నాలికలు కోయబడి, అత్యాచారానికి గురై ఎంతో దీనమైన స్థితిలో ఉన్నారు. వాళ్ళని ఒక్కసారి పలకరించొద్దాం, వాళ్ళ బాధలు ఏంటో వినొద్దాం రండి. నా పేరు షేక్ దీవిజ. ఇప్పుడు నాకు 2 చేతులు లేవు. సహజంగా అయితే చచ్చిపోవాలి, కానీ నాకు 2 పిల్లలు ఉన్నారు. నేను చచ్చిపోతే అందరికి పిల్లలు అనాథలు అయిపోతారని నేను బతుకున్నాను. కానీ నా పిల్లలకి నేను బాగా చదివించుకొని ఒక స్టేటస్ అనేది నిలబెట్టాలని నాకు మా అమ్ముంది సార్, ఆమె చూసుకుంటుంది నా మంచి చెడన్ని. నాకు పింఛన్ వచ్చింది, అమ్మకి పింఛన్ వచ్చింది, అదే సరి పెట్టుకొని బతుకుతున్నాను సార్. ఏదన్నా అవసరం అంటే అన్న ఇస్తాడు, అన్న ఒక 500 ఒక 1000 రూపాయలు ఇస్తాడు, వాడుకుంటా ఉంటాను సార్. మా పిల్లల హాస్టల్లో ఉన్నారు, బాపట్లలో ఉన్నారు. వాడికి శిక్షించకుండా వదిలిపెట్టేస్తారు సార్, కానీ అలా చేయకూడదు ఎప్పటికైనా సార్, శిక్షించాలి. ఇంకా ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది చేస్తారు? నాకు జరిగినాక చాలా జరిగింది, కానీ ఒకళ్ళకి శిక్ష పడితే రెండోసారి చేయరుగా ఎవరు. కానీ ఆడపడుతుంది సార్, బెయిలిస్తున్నారు, బయటికి వస్తున్నారు, వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తున్నారు, మేము మట్టుకి ఇలాగే బతుకుతున్నాము. కానీ అలా ఉండకూడదు. ఒకళ్ళ గురి తీస్తే రెండో వాడు చేయడం భయపడతారు సార్. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే అన్ని వాళ్ళే చూసుకుంటున్నారు, కానీ మా లాంటి వాళ్ళకి ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ మహిళలకు ఇలా జరిగినప్పుడు వాళ్ళు కఠినంగా శిక్షించాలి, బెయిల్ ఇవ్వకూడదు, జైల్లోనే మగ్గనిచ్చాలి. అలా చేయకుండా బెయిల్ ఇస్తున్నారు, పంపిస్తున్నారు చెప్పి గేటు తీసేసుకొని లోపలికి వచ్చేసారు. గడి దెబ్బ కొట్టాడు, గడి కింద పడిపోయింది. పిల్లోడికి చేతిలో పట్టుకొని నేను బయటకు వస్తున్నాను, ఫస్ట్ హీప్ మీద వేసేసాడు. ఆ తర్వాత నిస్పృహ లేకుండా 2 చేతులు నరికేశాడు. కానీ ఇడాకులు కోరానని ఈ పని చేశాడు. ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, మహిళలందరికీ కూడా నేను చెప్పింది ఒకటి, ఇది ఒక మహిళా దినోత్సవం కాదు. మన హక్కుల కోసం పోరాడవలసినటువంటి అవసరం లేదు. ఈ సమాజంలో సగభాగం ఉన్నటువంటి మనం సమాజం గౌరవించేటటువంటి స్థానం మనకుంది. ఆ స్థానాన్ని గుర్తెరిగి మనం ముందడుగు వేస్తూ హక్కుల కోసం పోరాటం చేస్తున్నామన్న మాట పక్కన పెట్టి, జనాభాలోనే కాదు, ఏదైతే చట్టాలు తీసుకొని వచ్చారో
చట్టాలు చుట్టాలుగానే మిగిలిపోయాయి. ఎక్కడ చూసినా ఘోరమైనటువంటి పరిస్థితి. కళ్ళకు కట్టినట్టుగా కనాల్లో ఎప్పుడు వెళ్ళినా ఆయిషా మీరా వాళ్ళ అమ్మగారు కనపడితే ఇప్పటికీ వారికి న్యాయం చేయలేనటువంటి దుస్థితిలో ఉన్నామంటే ఆ రోజు రాజకీయాల్లో ఉన్నా ఇప్పటికీ నేను ఎంతో సిగ్గుపడతాను. ఇటువంటి చట్టాలు మనకు అవసరమా? ఎక్కడైతే న్యాయం జరుగుతుందో, ఏ రాజకీయ పార్టీలు అయితే కేవలం మహిళల్ని ఎన్నికల ముందు ఉన్నత శిఖరాలు ఒక పార్వతిగా సరస్వతిగా వర్ణిస్తున్నారు, ఎన్నికలైన తర్వాత వారి మొహం చూసేది లేదు. వారికి ఈరోజు వచ్చినటువంటి స్థానాలు నిజంగానే చట్టపరంగా ఈరోజు 50% రిజర్వేషన్లు కల్పించి అటు స్థానిక సంస్థల్లో మహిళని ఒక కుర్చీలో కూర్చోపెట్టినా కూడా ఆ మహిళకి శక్తియుక్తులు లేవని, లేదు భర్త అడుగుజాడల్లో నడిచే ఒక యంత్రంగా పక్కన పెట్టి భర్తే ఇప్పటి కూడా నడుపుతున్నటువంటి దుస్థితి నుంచి మనం ముందుకు వెళ్ళాలని, ఎక్కడా వెనకడుగు వేయొద్దని నేను వారందరినీ కోరాను. ఈ రోజు మీరు ముందడుగు వేస్తూ ఇది హక్కులని కాదు, ఒక కుటుంబం అన్నటువంటి ఒక యూనిట్ కి భర్త అవసరం ఎంత ఉందో భార్యకి అంతే అవసరం ఉంది. వారిద్దరూ కలిస్తేనే పక్షికి ఉన్నటువంటి ఒక 2 రెక్కలుగా పక్షి ఎగరగలదు. అది గుర్తుంచుకున్నటువంటి పురుష ఆధిక్య సమాజం మనకు వద్దు, గుర్తుంచుకునేటటువంటి సమాజం మనకు కావాలి. అటువంటి అడుగు వేయాలంటే విద్యాబోధన అవసరం గుర్తెరిగి, ఏదో కాలేజ్కి వస్తున్నాం, డిగ్రీ వస్తే చాలు, ఈ డిగ్రీతో సంపాదిద్దామన్న ఆలోచన పక్కన పెట్టి సమాజంలో మనం ఒక భాగంగా, ఈనాడు మనం జగతికి మూలం తల్లి గర్భం, ఆ తల్లి గర్భం నుంచి ఉద్భవించిన మీరందరూ కూడా ఈ మహిళా సమాజానికి గౌరవాన్ని తీసుకొని రావాలి. అలాగే మీ వ్యక్తిత్వాన్ని, మీ వేషధారాన్ని ఎవరి కోసమో సమాజం కోసమో మార్చుకోవాల్సినటువంటి అవసరం లేదని నేను వాళ్ళకి చెప్పాను. మీకెలా ఉంటే మీకు గౌరవం, మీ కుటుంబానికి గౌరవం, అలాగే సమాజంలో మహిళా లోకానికి గౌరవం వస్తుందో అటువంటి అడుగులు వెయ్యమని ఈనాడు ఆయేషా మీరా లాంటి ఎంతో మంది అభాగ్యులకి న్యాయం చేసేటటువంటి చర్యలు మన చేతుల్లో ఉన్నాయి. రేపు రాజకీయ ఎన్నికలు మన ముందున్నాయి. అటువంటి రాజకీయ పార్టీల్ని గుర్తెరిగి మన అడుగు ముందుకు వేస్తే ఎవరి అవసరం మనకు లేదు. మనమే తప్పకుండా రేపటి సమాజంలో మహిళలకి న్యాయం చేస్తామని వారికి చెప్పు. తెలంగాణ మహిళా దినోత్సవం జరుపుకుంటూ సంతోషంగా ఉండాల్సిన సమయంలో గోల్డ్ అని చీకట్లు కేనేళ్లు కనపడుతూ ఉంటాయి. ఎన్నో అన్యాయాలు జరిగినాయి. అసలు ఎంతమందో బాధిత మహిళలు ఉన్నారు, ఇబ్బంది పడ్డారు. మొన్న మధ్య ఆయేషా మీరా కేసు మన తెనాల్లో జరిగినవి, బోళ్ళని కేసుల్లో బోళ్ళని విక్టిమ్స్ ఉన్నారు, తప్పితూ తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు లేరు, పట్టించుకునే వాళ్ళు లేరు. ఎప్పటికప్పుడు ఆ రోజు జరిగిన యాక్టివిటీని మనం షూట్ చేస్తున్నాము, కమ్యూనికేట్ చేస్తున్నాము, ఆ రోజు అయిపోతున్నది. దాని కంటిన్యూషన్ ఫాలో అప్ ఉండట్లా. ప్రభుత్వాలు నిజంగానే పట్టించుకోవాలి, న్యాయబద్ధంగా వ్యవహరించాలి. ఇటు సమాజాలు, మన మహిళలు చుట్టూ ఉన్న సమాజం కూడా దీని పట్ల రెస్పాండ్ అవ్వాలి. అందరూ కలిసి ఐక్యంగా ఏదైనా పనిచేస్తేనే ఏ సమస్యకైనా పరిష్కారం వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎవరో ఒకళ్ళు పూనుకుని ఒకళ్ళు చెప్పే విషయం అయితే కాదు. దీని సమాజానికి ఒక అవగాహన రావాలి. ఏం జరుగుతుందో, ఎక్కడ అన్యాయం జరుగుతుందో, ఎక్కడ నష్టపోతున్నామన్న అవగాహన సమాజంలో వస్తే సమాజం కూడా ఒక్కసారి తిరగబడితే, అట్లాగే పాలకులు కూడా దీన్ని చిత్తశుద్ధితో పట్టించుకుంటే ఈ సమస్యలు చాలా తొందరగా సాల్వ్ అయిపోయే అవకాశం ఉంది. దీని గురించి అందరూ మాట్లాడాలి, దీని గురించి మంచి మంచి మీటింగ్స్ జరగాలి, దీని గురించి ఒక మంచి వేదికలు కావాలని చెప్పి నేను అనుకుంటున్నాను. నేను చూశారు కదా ఏ విధమైనటువంటి జీవితం గడుపుతున్నారు. తన చేతులు 2 లేక ఒక తల్లి పైన ఆధారపడి ఉంది. కానీ చచ్చిపోను, నా పిల్లల కోసం బతికే ఉంటాను, నా జీవితం పూర్తిగా సర్వనాశనం అయింది అంటూ తన ఆవేదన వెలుపుచ్చింది 2 చేతులు పోగొట్టుకున్నటువంటి మహిళ. అదేవిధంగా ఆయేషాకి ఇంతవరకు ఆ కేసులో తనకు న్యాయం జరగలేదని వాళ్ళ తల్లిదండ్రులు అంటున్నారు. వీటిపైన చర్చిస్తున్న ప్రతి ఒక్క మహిళ ఆ బాధను వాళ్ళు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడాలంటే తప్పనిసరిగా ఎదిగినటువంటి స్త్రీలు, పైకి వచ్చినటువంటి స్త్రీలు, మీరంతా ఒక సమాజంగా ఏర్పడి మీ దగ్గర ఉన్నటువంటి ఆ చదువుతోటి, లేదంటే మీరు అడ్వకేట్లుగా ఉండండి, డాక్టర్లుగా ఉండండి, ఇంజనీర్లుగా ఉండండి, మీరందరూ కలిసి ఈ అణగారినటువంటి జీవితాలు, ఎవరైతే ఈ బాధిత మహిళలు ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. దానికి కారణం ఏంటంటే మీరైతేనే న్యాయం చేయగలుగుతారు. ఎవరో ప్రజాప్రతినిధులు వస్తారని, ఎవరో ఆదుకుంటారని, ఎవరో వచ్చి రాబోయే రోజుల్లో వీళ్ళకి మేలు చేస్తారనే మాట మాత్రం ఇప్పటివరకు ఇన్ని సంవత్సరాల నుంచి మనం గమనించింది ఏంటంటే అది ఉట్టి శూన్యం అని. కాబట్టి ఇప్పటికైనా ఓ మహిళ మీరు మేల్కోండి, తప్పనిసరిగా ఇలాంటి మహిళలను ఆదుకోవడానికి ముందుకు రండి. అప్పుడే ఈ సమాజంలో కొంతైనా మేలు జరుగుతుందని ఆశిస్తున్నాను.